దక్షిణాది వెండితెరపై తన సహజ నటనతో అద్భుతమైన డాన్సులతో లేడీ పవర్ స్టార్గా ఎదిగిన సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ సామ్రాజ్యాన్ని ఏలడానికి సిద్ధమైంది. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్తో కలిసి ఆమె నటించిన ఏక్ దిన్ చిత్రం ద్వారా హిందీ తెరకు పరిచయం కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ముంబైలో జరిగిన ఒక వేడుక అందరినీ కంటతడి పెట్టించింది. చిత్ర పరిశ్రమలో మిస్టర్ పర్ఫెక్ట్గా పేరుగాంచిన ఆమిర్ ఖాన్ సాధారణంగా భావోద్వేగాలను బయటకు చూపించారు. కానీ తన కుమారుడు జునైద్ ఖాన్ తొలి సినిమా చూసి ఆయన కన్నీళ్లు ఆపుకోలేకపోయారంట. ముంబైలోని SNDT కాలేజ్లో నిర్వహించిన ఏక్ దిన్ కి మొహఫిల్ అనే మ్యూజికల్ ఈవెంట్లో ఈ అపూర్వ దృశ్యం చోటు చేసుకుంది. ఈ వేడుకలో సినిమాలోని కొన్ని భావోద్వేగ సన్నివేశాలను ప్రదర్శించారు. తెరపై తన కొడుకు జునైద్ నటనను చూస్తూ ఆమిర్ ఖాన్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా పక్కనే ఉన్న సాయి పల్లవి ఆయనను ఓదారుస్తూ కనిపించారు. అయితే ఆ తర్వాత వేదికపైకి వచ్చిన ఆమిర్ సాయి పల్లవిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం మన దేశంలో అత్యుత్తమ నటుల్లో సాయి పల్లవి కూడా ఒకరు అని తేల్చేశారు. ఆమె ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ ప్రశంసలు కురిపించారు. 2016లో విడుదలైన సూపర్ హిట్ థాయ్ చిత్రం వన్ డేకి ఇది అధికారిక రీమేక్. ఒక సున్నితమైన విభిన్నమైన ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సాయి పల్లవి మీరా అనే ఉత్సాహవంతురాలైన అమ్మాయిగా కనిపిస్తుండగా జునైద్ ఖాన్ డీనో అనే కాస్త అమాయకమైన ఒంటరిగా ఉండే యువకుడి పాత్రలో నటిస్తున్నారు. సినిమా ప్రధాన భాగం జపాన్లోని అద్భుతమైన ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకుంది. ముఖ్యంగా అక్కడ ప్రసిద్ధ సప్పోరో స్నో ఫెస్టివల్ నేపథ్యంలో వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. సునీల్ పాండే దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ పై నిర్మితమైన ఈ చిత్రం 2026 మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామ్ సంపత్ అందించిన సంగీతం ఇప్పటికే మ్యూజికల్ లవర్స్ ను ఆకట్టుకుంది. ఈ సినిమాకు సంబంధించి తెలుగు ప్రమోషన్ కంటెంట్ కూడా విడుదల కావడంతో హిందీతో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదలయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆమె సహజ సిద్ధమైన నటనకు ఆమిర్ ఖాన్ వంటి దిగ్గజాలే ఫిదా అయ్యారంటే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సాయి పల్లవి సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అనిపిస్తోంది.